నమస్తే ఎంపీ న్యూస్ మన ప్లేలిస్ట్ స్వాగతం. ఇది పేపర్ న్యూస్ చూద్దాం. యువ మిత్ర యువత నైపుణ్యాభివృద్ధి ఉద్యోగాల లక్ష్యంగా బడ్జెట్ బీజేపీ మిత్రపక్షాల రాష్ట్రాలకు నిధుల్లో పెద్దపీట. నిన్న పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెడితే దాంట్లో ఎక్కువ యువతకు పెద్దపీట వేసిళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ బీహార్ కానీ ఎన్డీఏ కూటమికి వీళ్ళు ఎక్కువ బలం ఎక్కువ సీట్లు ఇచ్చింది కాబట్టి పార్లమెంట్ సీట్లు వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేట్టు కనపడదు తప్ప తెలంగాణకు జీరో. తెలంగాణకు ఎటువంటి బడ్జెట్లో ఎటువంటి ప్రాధాన్యత మాత్రం కనిపించలేదు. ఎక్కువ మాత్రం యువతకి ఇచ్చినట్టు. యువతకి ఏమి ఇచ్చిళ్ళు? బీహార్కు 26,000 కోట్లతో రోడ్లు వంతెనలు, యువతకు 2 లక్షల కోట్లతో పిఎం ప్యాకేజీ. ఇట్లా యువతకు కొన్ని ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి కొంత ప్యాకేజీ అని చెప్పేసి యువతకు పెద్దపీట వేసినట్టుగా కనపడతాం తప్ప 29 రాష్ట్రాలని వాడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ బీహార్కు వాళ్ళకి ఎవరైతే మద్దతు ఇచ్చిందో వాళ్ళకే ఎక్కువ నిధి ఇచ్చినట్టు కనపడుతుంది. బడ్జెట్లో నిధులు కేటాయించి కనపడుతుంది తప్ప వేరే లేదు అని వార్త. యువమిత్ర మొత్తం బడ్జెట్ 42 లక్షల కోట్లు, అందులో అప్పులు 14 లక్షల కోట్లు. ఇది బడ్జెట్ తీరు. కుర్చీ బచావో బడ్జెట్, కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు. తెలంగాణకు బడ్జెట్లో ఏం కేటాయించారు కాబట్టి తెలంగాణ ప్రజలు 8 సీట్లు ఇచ్చింది బీజేపీకి. 2019లో 4 సీట్లు ఉండే, ఇప్పుడు 8 సీట్లు ఇచ్చినా కూడా తెలంగాణకు ఎటువంటి బడ్జెట్లో ఎటువంటి అవకాశం లేదు కాబట్టి కిషన్ రెడ్డి, మన కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి. బొగ్గు శాఖ మంత్రి, బొగ్గల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో కాబట్టి బాధ్యత వహించి రాజీనామా చేయాలి. తెలంగాణకు నిధులు లేనప్పుడు ఎందుకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగిన వార్త మనం చూడొచ్చు. ఇది బుజ్జగింపుల బడ్జెట్ రాహుల్ గాంధీ అంటాడు. ఈ బడ్జెట్ చూస్తే ఏ రాష్ట్రానికి కూడా సరైన న్యాయంగా లేదు. తెలంగాణకు నిల్లయింది, ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా నిల్లే. పార్లమెంట్ బడ్జెట్లో ఎటువంటి అభివృద్ధి అయితే కనపడలేదు. ఇది ఏమన్నా ఎవరైతే మద్దతు ఇచ్చినా వాళ్ళకి ఇచ్చుకుంటే బుజ్జగించేటట్టే ఉన్నది తప్ప ఇది అభివృద్ధి చేసే బడ్జెట్ అయితే కాదని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తున్న వార్త మనం చూడొచ్చు. సర్కారు సంతలు సీఎం స్వానిధి కింద 100 నగరాల్లో నీట్ రద్దు అక్కర్లేదు, 1-2 కేంద్రాల్లో ప్రశ్నపత్రం లీక్ అయింది. నీట్ రద్దు చేయమని చెప్పేసి దేశం అంతా ధర్నాలు చేసిళ్ళు. దాదాపుగా ఆ లీక్ చేసిన వాళ్ళకు దొరికిళ్ళు, జైలు బెయిళ్ళు. మరి ఎగ్జామ్ రాసిన వాళ్ళు పరిస్థితి ఏంటంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు అన్ని చోట్ల లీక్ కాలేదు కాబట్టి కొన్ని చోట్ల అంటే ఇప్పుడు గుజరాత్లో లీక్ అయితే ఆ గుజరాత్ వరకే చేద్దాం తప్ప మొత్తం చేయాల్సిన పని లేదు. దేశం అంతా నడిచే నీటి పరీక్ష కాబట్టి అందరి నీటి పరీక్ష రద్దు చేసి అందరినీ డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. ఎక్కడైతే లీక్ అయిందో అక్కడ రద్దు చేస్తామని చెప్తున్న వార్త మనం చూడొచ్చు. రోజువారీ విచారణ జగన్ కేసుపై సిబిఐ కోర్టులో మళ్ళీ హైకోర్టు ఆదేశాలు. జగన్ కేసులో రోజువారీ విచారణ స్టార్ట్ అయిందట. ఇంతకుముందు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయన ఎవరు టచ్ చేయలేదు. ముఖ్యమంత్రి పదవి పోయింది కాబట్టి మళ్ళీ రోజువారీ విచారణ స్టార్ట్ చేయాలనే వార్త మనం చూడొచ్చు. అగ్నిపర్వతంలో నేను బిడ్డ జైల్లో ఉంటే తండ్రికి బాధ ఉండదా? రాజకీయ కక్షతోనే కవితను జైల్లో పెట్టారు. కాంగ్రెస్ సర్కారు హామీ ముగిసింది. బీఆర్ఎస్పీ సమావేశంలో కేసీఆర్ ఉన్న ఎమ్మెల్యే 5 గైహాజరు. మొత్తం 39 ఎమ్మెల్యేలు గెలుచుకున్న బీఆర్ఎస్ దాంట్లో ఒక ఎమ్మెల్యే చనిపోతే మళ్ళీ ఎన్నికలు జరిగితే అలా కాంగ్రెస్ గెలిచింది. 38 టోటల్గా. 38లో 10 మంది ఆల్రెడీ కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు. ఇక 28 ఉన్నాయి, వాళ్ళకి 28 ఉన్నాయి. ఆ 28 తోటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కాబట్టి సిఎల్పి నేతగా కేసీఆర్ వచ్చి ఉన్న ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడితే దాంట్లో కూడా 15 మంది తప్పించిల్లట. అంటే 28,000లో 10 మంది తప్పించిన కనీసం 18 మందో 15 మందో హాజరైనట. బీఆర్ఎస్కున్న 28 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడితే దాంట్లో కూడా 10 మంది 15 మంది దాకా డుమా కొట్టిల్లట. ఇక మిగతా ఎవరితో సమావేశం ఏంటంటే మిగిలినది 15 మందో 18 మందితో మీటింగ్ పెట్టి అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా పోట్లాడాలని చెప్పేసి సలహాలు సూచనలు చేయడానికి సమావేశం ఏర్పాటు చేస్తే వచ్చిన మందితోటి సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్ మాట్లాడుతున్నాం మాటలు ఏమంటాడు? అగ్నిపర్వతంలో నేను. ఈ అగ్నిపర్వతం పోయింది, అన్ని పోయినాయి. ఇంతకుముందు సింహం లాగా అన్నాడు, తర్వాత పులిలా అన్నారు. పులి పోయింది, సింహం పోయింది, ఇప్పుడు అగ్నిపర్వతం వచ్చింది. ఏ అగ్నిపర్వతం అయినా కూడా నువ్వు సిఎల్పి నేతగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ అపోజిషన్ పార్టీలో ఉన్నది ఎవరు? కేసీఆర్ ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలకే రాలేదు. అసలు అపోజిషన్ ఉన్నప్పుడు కొట్లాడుతున్నప్పుడు రావాలి. అక్కడగా చెప్పేది జనాలు జనాలు ఎప్పుడెప్పుడు మన గురించి మాట్లాడతారు, ఎప్పుడెప్పుడు మన ప్రస్తావన ఎత్తారని చూసే అసెంబ్లీ మాత్రం రాడు, మాట్లాడు. మరి ఇవాళ కూడా వస్తారో తెలియదు. నిన్న సమావేశాన్ని ఇలా
అసెంబ్లీ సమావేశాలు మరి ఇలా ఉత్తరాలు రావో తెలియదు. ఏమంటాడు? కాంగ్రెస్ హనీమూన్ మూసింది. హనీమూన్ ఎట్లా మూగుతుంది నాకు అర్థం కాదు. ఇవాళ పెళ్ళి హనీమూన్ మూగడానికి పెళ్ళి అయితే హనీమూన్ పోతారు, ఒక నెల 2 నెలలు అది చేసుకోవస్తారు. ఇది అట్లా కాదు కదా. దేనికి పొంతన లేని మాటలు మాట్లాడతారు. హనీమూన్ మూసిందంటే అది దేనికి అర్థం? అది కాంగ్రెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా 5 సంవత్సరాలు లేదు కథ. 5 సంవత్సరాల దాకా నువ్వు అన్న హనీమూనే జరుగుతుంటది. అగ్గి పర్వతాల నేను అగ్గి పర్వతాల పులిలా సింహంలా చెప్పుడు కాదు. అసలు మాటలతోనే కోట కడతాను తప్ప కేసీఆర్ గెలిచిన పాముదల పంటాడు, ఓడిన పాముదల పంటాడు. అంతే తప్ప ఆయనతో ఒరిగింది లేదు, పోయింది లేదు. ఆయన మీటింగ్ పెడితే వచ్చినాడు కూడా లేడు. సరే మీటింగ్ ఎందుకు? అసలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. జరిగేదన్నీ ఒక 2 నెలలు కాదు, 3 నెలలు, వారం రోజులు జరుగుతాయి. వారం రోజుల్లో కూడా ఒక్కరోజు కూడా నువ్వు అసెంబ్లీ రాకపోతే నిన్ను గెలిపించిన ప్రజలు ఏమనుకోవాలి? అసలు నిన్ను గెలిపించేందుకు ఇంట్లో పడుకోవడానికి లేదా పాములు పడుకోవడానికి? గెలిపించి మా సమస్య గురించి ప్రస్తావిస్తాడో మాట్లాడతారో మా సమస్యలు తీరిపోతాయని చెప్పేసి అంటారు. స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు అవుతుంది. ఈ గెలిపితే మీ అధికారాలను యూజ్ చేసుకోవడానికే తప్ప జనాల కోసం మాట్లాడేది లేదు. 40 సంవత్సరాలు గెలుచుకుంటారు కేసీఆర్. ఎప్పటికీ ఆ పోలీసులను యూజ్ చేసుకోవడం, అధికారులను యూజ్ చేసుకోవడం తప్ప జనాల కోసం మాట్లాడేది ఒకట్లేదు. ఇక వాళ్ళ బిడ్డ అధికారం నుండి ఆమె లెక్క కేసు అడిపోయింది. ఈయన ఇంకా కాళేశ్వరం ఇది చేసిండు. ఆని ఉల్టా చేసుడు, జనాల సొమ్ముతోటి ఉల్టా పనులు చేసుడు, జనాల సొమ్ముతోటి తెలంగాణ ఖజానాను కొల్లగొట్టి పనులను చేయడం తప్ప తెలంగాణ కోసం మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడదామంటే రాడు. అంటే అధికారం ఉంటే తెలంగాణ అసెంబ్లీలో పోతా లేదా పోవా. అప్పుడు నీకు పోనప్పుడు కొంచెం షేమ్ అనిపించినప్పుడు ఏం చేయాలి? రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే ఏమవుతుంది? వేరే వాళ్ళు ఎవరైనా ఉత్సాహవంతులు యువతులను ఎవరైనా ఒకరు వచ్చి ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలు తీస్తారు, ప్రజా సేవ చేస్తారు. అసెంబ్లీకి రావైతే ఒక 4 కొడతాండ్రి. ఇది కేసీఆర్ తీరు. ఇవి ఈరోజు వార్తలు.